వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పోలాకి మండలంలోని గొల్లలవలస గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ జగనే ఎందుకు కావాలనే కార్యక్రమంలో పాల్గొన్న పోలాకి మండల ఎంపీపీ ముద్దాడు బైరాగి నాయుడు. ఈ కార్యక్రమంలో ముద్దాడు బైరాగి నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులకు నేరుగా వారి అకౌంట్లోకి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఎక్కడ కూడా పార్టీలు గాని కులాలు మతాలు గాని చూడలేదని అన్నారు. గాంధీజీ కలలో కన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాసన్న నాయకత్వంలోనే ప్రజలకు మేలు జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలాకి మండల అధ్యక్షులు కణతి కృష్ణారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగుదేశం జెండా ఇంటిపైన ఉన్నా సరే ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పోలాకి మండల జేసీఎస్ కన్వీనర్ కణితి సత్యబాబు, పోలాకి మండల యువజన విభాగం రెంటికోట త్రినాథరావు, పోలాకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం చిక్కాలవలస సచివాలయం పరిధిలో మామిడి వలస చిక్కాలవలస కుద్దాం గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో నరసన్నపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. సమగ్రమైన భద్రత రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర భద్రతా ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. విజయవాడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమగ్ర నివేదికలతో హాజరు కావాలని కోరారు. శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూము, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసు బలగాల అధికారులతో కలిసి భద్రతాపరమైన అంశాలు, ఏర్పాట్లపై ఎస్పీలు తగు సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. అన్ని ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఖచ్చితమైన ప్రణాళిక, అన్ని క్రమమైన సమగ్ర సమీక్షలు నిర్వహించుకుంటే భవిష్యత్తులో జరిగే ఎన్నికలను సజావుగా జరిగేలా చేయొచ్చని పేర్కొన్నారు. గడిచిన 2 సాధారణ ఎన్నికల్లో మద్యం, నగదు, ఇతర బహుమతుల పంపకాల్లో నమోదైన కేసులను పరిశీలించాలని, వాటి ప్రవాహాన్ని అడ్డుకునే ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. స్వాధీనం చేసుకునే నగదు, మద్యం, ఇంకా ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటివి దొరికినా వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రగతిని అంశాల వారీగా ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం, సేద్యం ఈ 3 రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దబిట్ట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, అదేవిధంగా వైద్య రంగంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఈ సందర్భంగా స్పీకర్ తెలియజేశారు. ఆందలవలస మండలం తోటాడ గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెట్ట శారద, స్థానిక ఎంపీటీసీ తాండ్ర లక్ష్మి, స్థానిక నాయకులు బెండి జయరాం, తాండ్ర ధనుంజయరావు, మాజీ ఎంపీటీసీ బెండి రమణ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మేజర్ పంచాయతీ సర్పంచ్ బురలి శంకర్. నరసన్నపేట పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డులో భారీగా చెత్త పేరుకుపోయినందున చెత్త డంపింగ్ వాహనాలు లోపలికి వెళ్లలేని దుస్థితి ఉందని ఆర్డబ్ల్యూజేఈతో మాట్లాడి జేసీబీ సహాయంతో నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బురల్లి శంకర్ చదును చేయించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూజేఈ పంచాయతీ కార్యదర్శి సవర చిన్నారావు, పంచాయతీ గుమస్తా మురళి పాల్గొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ సిఐడి నవీన్ కుమార్ అన్నారు. సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాశీబుగ్గ సిఐడి నవీన్ కుమార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామని, దొంగతనాలను పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని, మందుబాబులు, ఆకతాయిలు విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, అతివేగంతో వాహనాలు నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేకాట వంటి అసాంఘిక ఆటలాడే వారికి కఠిన చర్యలు తప్పువు అని హెచ్చరించారు. భూదందాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా ఫిర్యాదులు అందితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాగింగ్, ఆడవాళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, అతివేగంతో వాహనం నడిపినా కేసుల్లో పట్టుబడిన వారిని సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఇలాంటి నేరాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, స్కామ్ వంటి వాటికి చెక్ పెడతామని పేర్కొన్నారు. మైనర్లు బైక్ రైడ్ తో దొరికితే వాళ్ల తల్లిదండ్రుల మీద కేసులు పెడతామని, LHMS అనే అప్లికేషన్ లో ఊరికి వెళ్లే ముందు వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వాళ్ల ఇంటికి సీసీ కెమెరా పెట్టి మానిటరింగ్ చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు మీరు చెప్పిన మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం నేను ఆ ప్లేస్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోతే ఎక్కడైనా మెన్ పోస్ట్ చేసుకుంటే అవి కూడా నేను చేయిస్తాను. సో అదర్ క్రైమ్ కి సంబంధించినంత వరకు అయితే ప్రస్తుతానికైతే క్రైమ్ కొంచెం కంట్రోల్ ఉంది, జస్ట్ ఈ మధ్య ఇంక్రీజ్ అవుతుంది. సో అవి కూడా మేము నిఘా పెట్టుకుంటున్నాం. ఎవరైనా ఇంట్లోంచి ఏదైనా క్యాంపులకు వెళ్ళినట్టయితే, లాంగ్ టైం వెళ్ళినట్టయితే, ఒక రోజు 2 రోజులు దాటి వెళ్ళినట్టయితే మా దగ్గర LHMS అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో మీరు మాకు కాల్ చేసినట్టయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీ ఇంట్లో వచ్చి ఒక కెమెరా పెట్టుకుంటాం. సో దాన్ని కెమెరా పెట్టుకుని నిఘా పెట్టుకుంటాం. సో మీ ఇంటి మీద మా నిఘా ఉంటుంది కాబట్టి మనకి ఫర్దర్ ఎటువంటి అంటర్వెన్స్ జరగకుండా మేము కంట్రోల్ చేయడం కాబట్టి అది ఉపయోగించుకోండి. అల్పాదాయ వర్గాలకు చేయూత అందించేందుకే మోడీ సంక్షేమ పథకాలు అని పొన్నాడు సభలో NER పేర్కొన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఎచ్చెర్ల మండలం పొన్నాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ వికాసం ప్రధాని మోడీతోనే సాధ్యమని, పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారతదేశ అభివృద్ధికి పునాది వేయాలనే సంకల్పంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి నేతింటి నీలమప్పుడు, ఎంపీటీసీ ప్రతినిధి అల్లు రాజారావు, మండల అధ్యక్షులు పుణ్యపు శంకర్, అసెంబ్లీ కో కన్వీనర్ సంపత్రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నరసనపేట డిగ్రీ కళాశాలను సోమవారం NAC PECR టీం సందర్శించింది. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కమిటీ కళాశాల నందు గత 5 సంవత్సరాల్లో జరిగిన అకాడమిక్ కర్క్యులర్, ఎక్స్ట్రా కర్క్యులర్, కో కర్క్యులర్, లెర్నింగ్ సపోర్ట్ డెవలప్మెంట్ పైన వివిధ కోణాల్లో పరిశీలించారు. మొదటి రోజు సోమవారం పరిశీలనలో భాగంగా ఉదయం 9 నుండి ప్రిన్సిపల్ IQAC ఆల్ డిపార్ట్మెంట్ యొక్క సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అంచనా వేసి అనంతరం కళాశాలలోని అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క రికార్డ్స్, ఫైల్స్ పరిశీలించారు. అలాగే ప్రయోగశాలని ప్రత్యక్షంగా విద్యార్థులతో ప్రయోగాలు చేయించి వాటి నమూనాలు సేకరించారు. అలాగే కళాశాలలో గల ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్, మంచినీటి సదుపాయం, వర్షపు నీటి పరిరక్షణ విధానం, ఆర్గాన్ ఫారం, వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు. తదుపరి NSS, NCC, స్పోర్ట్ డిపార్ట్మెంట్, లైబ్రరీ డిపార్ట్మెంట్ ని పరిశీలించారు. అనంతరం పేరెంట్స్ తోనూ, పూర్వ విద్యార్థులతోనూ, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తదుపరి ఈ కార్యక్రమంలో NIAC కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ కృష్ణ శర్మ, కోఆర్డినేటర్ గా డాక్టర్ కృష్ణరాజు సంగరాజు, మెంబర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ అఖ్తటీర్ పండిట్, APCCE ప్రతినిధిగా డాక్టర్ I విజయబాబు తదితరులు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.